దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యమును ధ్యానించుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనము. ఇది అయిన తర్వాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది బంటులను ఏర్పరచుకొనెను. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము ప్రభు ఎదుట మనలను మనము తగ్గించుకొని ఆయన చిత్తము, ఉద్దేశము, ప్రణాళిక నెరవేర్చుటకు ప్రయాసపడే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ఆమేన్. ఈ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు రాజకుమారుడైన అబ్షాలోము అంతకు మునుపు అధ్యాయం చివరి వచనంలో దావీదు ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేశాడు. 15వ అధ్యాయం 1వ వచనం వచ్చేసరికి అతడు తన కొరకు రథమును గుర్రములను తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది బంటులను ఏర్పరచుకున్నాడు. ఆ దినాలలో రథములు, గుర్రములు అధికారానికి చిహ్నము. అతడు మనుష్యుల ఎదుట తనను తాను ఘనపరుచుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు మానవుని కలుగజేసింది ఆయన మహిమ కొరకు. కానీ ఆశ్చర్యకరంగా చాలామంది దేవునిని పక్కన పెట్టి తమను తాము ఘనపరుచుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుని ఎదుట తగ్గించుకోవాలి, మనుషుల ఎదుట గొప్పవారు అవటానికి ప్రయత్నం చేస్తారు. మనం చదివిన ఈ వాక్యంలో 50 మంది మనుషులను నియమించుకొనెను అని రాయబడింది. ఈ వాక్యం ద్వారా అబ్షాలోము యొక్క స్వభావము మరియు నేటి క్రైస్తవ జీవితంలో మనం ఎదుర్కొంటున్న అతి పెద్ద శోధనను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అబ్షాలోము గొప్ప ప్రదర్శన చేశాడు. అదేమిటంటే పెద్ద రథము. ఆ రథమును లాగుటకు, ఆ రథము మీద ప్రయాణించుటకు గుర్రములు, అదేవిధంగా 50 మంది బంటులు. అబ్షాలోము తన తండ్రి రాజైన దావీదుకు వ్యతిరేకంగా కుట్ర చేయాలనుకున్నప్పుడు అతడు మొదట చేసింది ఈ గొప్ప ప్రదర్శన. ఆ కాలంలో రథాలు, గుర్రాలు అధికారానికి మరియు హోదాకు చిహ్నంగా మనం చూడవచ్చు. అబ్షాలోము తనను తాను ఒక రాజులా ప్రజలకు చూపించుకోవాలని ఆశపడ్డాడు. తన వెనక ఎంతమంది సైన్యం ఉందని చూపిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. అతడు మనుషుల హృదయాలను దొంగిలించాడు. కానీ దేవుని చిత్తానికి లోబడలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రోజుల్లో కూడా మనం కూడా సోషల్ మీడియాలోనో లేదా సమాజంలోనో మనల్ని మనం గొప్పగా చూపించుకోవటానికి, ఆ దినాలలో అయితే అబ్షాలోము రథాలను, గుర్రాలను చూపించుకున్నాడు. కానీ ఈ దినాలలో ఆస్తి, హోదా, డబ్బు, అదే వారికి ఉన్న ధనఘనతలను వారు ప్రదర్శిస్తూ ఉంటారు. మనుషులు వాటిని చూసి అబ్బా ఎంత గొప్పవారు అనుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. అయితే అబ్షాలోము మనుషుల ఎదుట తనను తాను ఘనపరుచుకోవాలనుకున్నాడు. కానీ దేవుని ఎదుట తనను తాను తగ్గించుకోలేదు. మనుషుల మెప్పు కోరిన వారు మరియు దేవుని ఎదుట తగ్గిన వారి మధ్య ఎటువంటి వ్యత్యాసం ఉంటుందో ఒక్కసారి మనం పరిశుద్ధ గ్రంథం నుండి మరికొన్ని ఉదాహరణలు మనం చూసినట్లయితే, రాజైన సౌలు చూడండి, సమూయేలు 1వ గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనంలో సౌలు దేవుని ఆజ్ఞను మీరినప్పుడు సమూయేలుతో ఇలా అంటాడు, నేను ప్రజలకు భయపడి వారి మాట విని పాపం చేశాను అంటాడు. అమాలేకీయులను సంపూర్ణంగా ఎందుకు హతం చేయలేదు? వారి పశువులలో శ్రేష్టమైన వాటిని ఎందుకు ఉంచావు? వారి రాజును ఎందుకు సంహరించలేదు అని అడిగినప్పుడు రాజు అయిన సౌలు చెప్పిన సమాధానం ఇది, నేను ప్రజలకు భయపడి. అంటే దేవుని కంటే మనుషులకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. దేవుని కంటే మనుషులకే ఎక్కువ భయపడ్డాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ దేవుని ఎదుట మనలను మనం హెచ్చించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నామేమో, దేవుని ఎదుట కాక మనుషుల ఎదుట ఘనంగా కనపడాలని మనం ప్రయత్నం చేస్తున్నామేమో, మనుషులు మనలను హెచ్చించాలని, గొప్పవారిగా భావించాలని ఒకవేళ లేనిపోని డాబులకు వెళ్తున్నామేమో. దేవుడు మన హృదయములను చూస్తాడు.
మనుషులు పైరూపాన్నే చూస్తారు, కానీ మనము మనుషులను గెలుస్తూ ఉన్నామా? మనుషుల యొక్క దృష్టిలో గొప్పవారముగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నామా? దేవుని ఎదుట యథార్థంగా వినయముతో విధేయతతో బ్రతుకుతూ ఉన్నామా? రెండవ ఉదాహరణ చూసినట్లయితే నెబుకద్నెజరు, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30 వచనంలో మనం చూసినట్లయితే అతడు ఏమనుకుంటున్నాడో చూడండి. ఈ మహాబబులోనును నా ప్రభావమును చాటుటకు నా బలము చేత నేను కట్టించినది కాదా? చూడండి, ఈ వచనంలో నా అనే పదం 2 సార్లు, నేను అనేది ఒకసారి కనబడుతూ ఉంది. ఈ మహాబబులోనును నా ప్రభావము చాటుటకు నా బలము చేత నేను కట్టించినది కాదా అని గర్వపడినప్పుడు దేవుడు అతన్ని పశువుల స్థాయికి తగ్గించాడు. అతడు పశువుల వలె గడ్డి మేశాడు, మంచుకు తడిశాడు, ఎండకు ఎండాడు, పశువులలో పశువై బ్రతికాడు. మరి అంత అరణ్యంలో బ్రతికినప్పుడు క్రూర మృగాలు అతనిని చంపలేదా? చంపకుండా దేవుడు కాపాడాడు. అంటే అంత నిశితంగా దేవుడు అతనిని చూస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మనుషుల గర్వము వారి పతనానికి ముందుంటుంది. కాబట్టి మనుషుల ఎదుట మనలను మనం ఘనపరుచుకోకూడదు. దేవుని ఎదుట మనలను మనం తగ్గించుకోవాలి. తనను తాను హెచ్చించుకునే ప్రతివాడు తగ్గించబడతాడు. ఇది చారిత్రకమైన సత్యము. యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు మనం చదివినట్లయితే దేవుని కుమారుడైన యేసు తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు, దాసుని రూపం ధరించాడు. ఆయన మనుషుల మెప్పును కోరలేదండి. పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు తనను గొప్పవాడిని పొగడాలని ఆశపడలేదు. కేవలం తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. అందుకే దేవుడు ఆయనను అత్యధికంగా హెచ్చించాడు. చరిత్రలో మనం చూసినట్లయితే నెపోలియన్ బోనాపార్టే వంటి వారు తమ సొంత శక్తితో సామ్రాజ్యాలను నిర్మించారు. తనను తాను గొప్పగా హెచ్చించుకున్నాడు. ఆయన ఒక సందర్భంలో అంటాడు, దేవుడు బలమైన సైన్యం వైపే ఉంటాడు అని అన్నాడు. అంటే దేవుడు చేసేది ఏమీ లేదు. బలమైన సైన్యం ఉంటే దేవుడు కూడా విజయాన్ని ఆపలేడు అని గర్వంతో మాట్లాడాడు. కానీ కాలక్రమేణా పరిస్థితులు మారిపోయాయి. ఆయన ఒంటరిగా సెయింట్ హెలీనా ద్వీపంలో ఒక ఖైదీగా మరణించాడు. ఒంటరిగా మరణించాడు. తన చుట్టూ మనుషులను, ధనఘనతలను, కోటలను, సామ్రాజ్యాలను నిర్మించుకున్న ఈ నెపోలియన్ బోనాపార్టే చివరకు ఒక యుద్ధ ఖైదీగా ద్వీపంలో ఒంటరిగా మరణించాడు. హిట్లర్ కూడా 60 లక్షల మంది యూదులను అత్యంత కిరాతకంగా హతమార్చినవాడు. చివరకు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మనుషుల ముందు గొప్పగా ఉండాలనుకున్న నెపోలియన్ చివరకు ఏమీ లేనివాడిగా మిగిలిపోయాడు. అదే సమయంలో దీనికి భిన్నంగా మనం చూసినట్లయితే విలియం కేరీ వంటి మిషనరీలు గొప్ప సేవ చేశారు. దేవుని కోసం గొప్ప కార్యాలు చేయండి, దేవుని నుండి గొప్ప కార్యాలు ఆశించండి అని చెప్పాడు. కానీ ఎప్పుడూ తమను తాము హెచ్చించుకోలేదు. వారు తమను తాము తగ్గించుకున్నారు. కాబట్టి నేటికి దేవుని రాజ్యంలో వారి పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. మరి ప్రియ సహోదరుడా, సహోదరి, మనమిచ్చే కానుకలు, మనం చేసే భక్తి, మనం చేసే పరిచర్య, మనం జీవించే భక్తి జీవితము, మనం ధరించే వస్త్రాలు, మనం ఉపయోగించే వస్తువాహనాలు మనుషుల ఎదుట మనలను మనం ఘనపరుచుకోవడానికి ఉపయోగిస్తున్నామా? మనుషుల మెప్పును మాత్రమే కోరుతూ ఉన్నామా? దేవుని ఎదుట మనలను మనం తగ్గించుకుంటున్నామా? ఎలా ఉంది మన భక్తి జీవితం? ఒక్కసారి మనలను మనమే పరీక్షించుకుందాం. ఇక రెండవదిగా, అబ్షాలోము వలె బాహ్య సౌందర్యము మరియు ఆడంబరం కోసం ఒకవేళ మనం ప్రాకులాడుతున్నామేమో. ఎంత ఆడంబరం అబ్షాలోముది! నిజంగా విధేయత కనపరుచుంటే, నిజంగా తన తండ్రికి లోబడి ఉంటే, నిజంగా తన ప్రజలకు మేలు చేయాలని ఆశ కలిగి ఉంటే దావీదుతో పాటు ఇశ్రాయేలీయుల మేలు కొరకు పనిచేసేవాడే. అలా చేయలేదు. కానీ దావీదుకు ఎదురు తిరిగాడు. దావీదు వలె తప్పు చేసినప్పుడు దావీదు దేవుని ఎదుట పశ్చాత్తాపపడ్డాడు, తగ్గించుకున్నాడు. కాబట్టి దేవుడు మరలా అతని మొదటి స్థితిని అతనికి ఇచ్చాడు. కాబట్టి యాకోబు
పత్రిక 4:10 రాయబడినట్లుగా ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. కాబట్టి ఈ వాక్య ప్రకారము మనుషులు ఎదుట మనలను ఘనపరుచుకోకుండా ప్రభువు దృష్టిలో మనలను మనం తగ్గించుకుని ఆయన మనలను హెచ్చించగా సంతోషించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవ, అబ్షాలోము రాజకుమారుడై ఉన్నాడు. ఏ విధంగా దావీదు సమస్త విషయాల్లో నీ మీద ఆధారపడి ఒక గొర్రెల కాపరి వంటి పరిస్థితి నుండి మహారాజుగా వర్ధిల్లాడో, ప్రభువా, సమస్తమును తన కళ్ళెదుటే గొప్ప మాదిరికరమైన జీవితము ఉండగా అబ్షాలోము వాటిని ఏమీ పట్టించుకోకుండా మనుషుల ఎదుట తనను తాను ఘనపరుచుకోవాలనుకున్నాడు. నాయన, మనుషుల మెప్పును కోరాడు, మనుషుల ఎదుట పేరును కోరాడు, మనుషుల ఎదుట తన డబ్బును, అధికారాన్ని, హోదాని ప్రదర్శించాడు. మనుష్యులు నాతో పాటు ఉంటే చాలు అనుకున్నాడు. కానీ ప్రభువా, ఏనాడు నీ ఎదుట మోకరిల్లి ప్రార్థించిన వాడు కాదు. ప్రభువా, మనుషుల మెప్పును మేము కోరుకుంటున్నామా? నీ ఎదుట ప్రభువా మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నామా అన్న ప్రశ్నతో మేము ఈ వాక్యాన్ని ధ్యానించడానికి కృప చూపించారు. స్తోత్రాలు. ప్రభువా, నీవు తగిన సమయమందు మమ్మల్ని హెచ్చించినట్లు నీ బలిష్టమైన చేతి క్రింద దీనమనస్కులమై జీవించే కృప మాకు దయచేయండి. నీ దృష్టికి మమ్మల్ని మేము తగ్గించుకుని నీవు మమ్మల్ని హెచ్చింపగా సంతోషించే కృప మాకు దయచేయండి. మనుషులు ఎదుట కాదు కానీ నీ ఎదుట యథార్థమైన భక్తితో జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మేలు చేయువాడైన యేసునామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.